ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకై మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. మా జీవితాల్లో నీ అద్భుత కార్యాలు జరిగించి నీ కొరకు మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకొని మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. Psalms chapter 136 verse 4. To him who alone do great wonders. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు మీ జీవితంలో ఏ విషయాన్ని బట్టి మీరు ఎదురు చూస్తున్నారండి అద్భుతం జరగాలని? దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలడు. ఆయన శక్తివంతుడు, ఆయన సమర్థవంతుడు, ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడు. కాబట్టి ఆయన మాత్రమే చేయగలడండి మహా ఆశ్చర్య కార్యాలు. ఏం కార్యాలు చేస్తాడు మన దేవుడు? నార్మల్ కార్యాలు కాదండి, మహా ఆశ్చర్య కార్యాలు చేయటానికి ఆయన శక్తివంతుడు. మరి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారండి ఐగుప్తు దేశంలో. అలాంటి సమయంలో ఒక ఆజ్ఞ వచ్చింది. ఏమని తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎంతో విస్తరిస్తున్నారు. దేవుడు ఆశీర్వదించిన బిడ్డలు కాబట్టి వాళ్ళు ఫలిస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు ఐగుప్తు దేశంలో. అది చూసిన ఐగుప్తులు భయపడిపోయారు అనమాట. వీళ్ళు ఇలాగే కానీ విస్తరించిపోతే రేపు మన మీద తిరగబడతారు కాబట్టి మనం ఏదో ఒకటి చేసి వీళ్ళు విస్తరించకుండా చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారండి. అయితే దేవుడు వాళ్ళు అభివృద్ధి చెందకూడదు, విస్తరించకూడదని చేస్తున్న ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు ఇంకా వాళ్ళని ఆశీర్వదిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ఇంకా అధికముగా అయిపోతూ వచ్చారు. అలాంటి సమయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇజ్రాయెల్లో పుట్టేటువంటి ప్రతి మగ బిడ్డని చంపేసేయాలి అనేటువంటి మరొక రూల్ పాస్ చేశాడు అక్కడున్న ఫరో. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, బిడ్డల్ని కనడం మగపిల్లలని తెలిస్తేనే వెంటనే చంపేసి పడేస్తున్నారండి. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సమయంలో మోషే జన్మించాడండి. మోషే యొక్క తల్లిదండ్రులు అమ్రాము, యొక్కెబేదు. అయితే తల్లి ఏం చేసిందంటే, మోషే తల్లి ఆ బిడ్డని వెంటనే దాచిపెట్టేసింది. పుట్టిన వెంటనే దాచిపెట్టేసేసి 3 నెలల వరకు జాగ్రత్తగా కాపాడుకుందండి. తెలుసు కదా, చిన్నప్పుడు ఎక్కువ సౌండ్ చేయరు పిల్లలు, ఎక్కువగా అంత అరవడము ఏడవడం ఉండదు. కానీ ఒక 3rd month వచ్చేసరికి బిడ్డలు బాగా అరచడము, వాళ్ళని బేర్ చేయలేము, ఇంకా పట్టుకోలేము అనమాట. సో ఇంకా 3 నెలలు వచ్చేసరికి తల్లికి దాచడానికి ఇంకా శక్తి సరిపోలేదన్నమాట. ఎంతో బాధతో, ఎంతో వేదనతో ఆ తల్లి దేవుడి సన్నిధిలో ప్రార్థించింది. ఆ యొక్క కుమారుడు కోసము ఒక జమ్ముపెట్ట తీసుకొని వచ్చి ఆ జమ్ముపెట్టలో మోషేని వాళ్ళమ్మ పెట్టేసిందనమాట. పెట్టేసిన తర్వాత నైలు నదిలోకి వదిలిపెట్టేశారండి. ఆ సమయంలో ఎంత బాధపడిందో ఆ తల్లి, ఎంత వేదన చెందిందో. ఎందుకంటే ఆ నదిలో విడిచిపెడితే ఎక్కడికి కొట్టుకుపోతాడో కూడా తెలియదు ఆ బిడ్డ. ఎంతో కన్నీటితో, బాధతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఆ తల్లి విడిచిపెట్టింది. వాళ్ళ అక్క అయినటువంటి మిరియాంకి చెప్పింది, నువ్వు కాపలా కాయి, నువ్వు చూస్తూ ఉండు, ఈ యొక్క బాస్కెట్ ఎక్కడికి కొట్టుకొని పోతుందో నీళ్ళల్లో అని చెప్పేసి దేవుడి సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం నిర్గమకాండము 2వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, ఫరో కుమార్తె స్నానము చేటుకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను నొకతిని పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీల పిల్లలోనూ ఒకడనెను. మన దేవుడు మహా ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అని ఖచ్చితంగా మనం రుజువు చూస్తున్నామండి. ఏ నైలు నదిలో వీళ్ళు ఒక జమ్ముపెట్టలో మోషేని పెట్టేసి వదిలేశారో నీళ్ళల్లో, అక్కడ ఈ జమ్ముపెట్ట ఎక్కడికి వెళ్ళిందంటే, ఇప్పుడు ఆ యొక్క ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చిందంట ఆ యొక్క నదిలోకి. అక్కడ ఈ జమ్ముపెట్ట ఉండడం చూసి పనికత్తెలు పంపించి ఆమె తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆ జమ్ముపెట్ట ఓపెన్ చేస్తే అందులో ఒక బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుస్తున్న బిడ్డను చూసినప్పుడు ఆ యొక్క ఫరో కుమార్తెకు చాలా కనికరం కలిగింది. తెలుసు ఆ పిల్లోడు ఎవరు తెలుసా? హెబ్రీలు, వాళ్ళ నాన్నకి శత్రువు, వాళ్ళ నాన్న చంపేయమని చెప్పినటువంటి పిల్లలు. అయితే ఆ బిడ్డను చూసినప్పుడు ఈమెకి కనికరము కలిగింది.
ఒక వ్యక్తి పట్ల ఎవరికైనా కనికరము కలిగించేవాడు ఎవరు అంటే దేవుడు మాత్రమేనండి. ఆ రోజు ఫరో కుమార్తె ఆ యొక్క జమ్ము పెట్ట ఓపెన్ చేసినప్పుడు ఫరో కుమార్తెకి ఏడుస్తున్న బిడ్డను చూసి జాలి కాదండి కలగాల్సింది, కోపము, ఇంకా ద్వేషము. మా నాన్న ద్వేషించాడు కాబట్టి నేను కూడా ద్వేషించాలి అన్న మనస్తత్వంతో చూసిన వెంటనే చంపి పారేసి ఉండాల్సింది ఆ ఫరో కుమార్తె. ఎందుకంటే అంతగా మరి ఐగుప్తీయులకి ఇజ్రాయెల్ అంటే మరి అసహ్యత పుట్టింది. అలాగే వాళ్ళకెంతో మరి కోపంతో రగిలిపోతున్నారు వీళ్ళు విస్తరిస్తున్నారని. అయితే అలాంటి సమయంలో మరి దేవాది దేవుడు మోషే పట్ల ఆ యొక్క ఫరో యొక్క కుమార్తెకి మంచి మనసునిచ్చాడు అంటే ఆలోచించండి దేవుడు ఎంత గొప్పవాడు అని. ఎవరైనా ఊహిస్తామా అండి? ఒక నైలు నదిలో కొట్టుకుపోవాల్సిన బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోతాడో, మరణించాల్సినటువంటి ఆ బిడ్డ ఏ శత్రువు చేతికైతే దొరకకూడదని చెప్పేసి వాళ్ళమ్మ దాచిపెట్టిందో ఆ శత్రువు చేతికి చిక్కినప్పటికీ కూడా శత్రువుల హృదయంలో కూడా జాలి పుట్టించినటువంటి గొప్ప దేవుడండి మన దేవుడు. ఒకసారి మనం కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదవు. మరి భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, అయ్యా నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తావని. అవునండి, అదేవిధంగా మనం చూస్తున్నాం మోషే జీవితంలో శత్రువులు చంపివేయబడాల్సిన శత్రువు చేతిలో ఇప్పుడు ఏమైపోయినాడంటే కనికరాన్ని పొందుకున్నాడండి. అంత మాత్రమే కాదు, నిర్గమకాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హిబ్రీ స్త్రీల్లో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఎంత అద్భుతమైన దేవుడు కదండి. మరి మిరియం డైరెక్ట్గా వెళ్ళి ఫరో కుమార్తెను అడుగుతుంది, హెబ్రీలలో ఎవరినన్నా పిలుచుకురమ్మంటావా ఈ బిడ్డను పెంచడానికి నీకోసం దాదిని అంటే ఆమె సరే అని చెప్పిందండి. అంటే మోషేని పెంచుకోవడానికి ఫరో కుమార్తె రెడీ అయింది. మరి ఎంత అద్భుతాలు చేసే దేవుడు అంటే మన దేవుడు. ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ ఊహకు కూడా అందదండి. ఎందుకంటే చంపివేయవలసినటువంటి మరి ఆ యొక్క మనుషుల చేతిలో పెంచబడ్డానికి దేవుడు కృపనిచ్చాడు. అంతేకాదు మరి ఏ తల్లి అయితే రోధిస్తూ బాధపడుతూ తన కుమారుని నైలు నదిలో విడిచిపెట్టింది, ఇప్పుడు తిరిగి ఆ తల్లి చేతికి తన బిడ్డను అప్పగించాడు. అంతేకాకుండా ఆ బిడ్డని పెంచుతున్నందుకు కూడా ఆ తల్లికి కొంచెం డబ్బు కూడా వచ్చిందనమాట. ఎంత గొప్ప దేవుడు. 10వ వచనంలో చూసినట్లయితే, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టాను. మరి పెద్దవాడయ్యే వరకు కూడా తల్లి దగ్గర పెరిగాడండి. పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె దగ్గరికి ఆ బిడ్డను తీసుకుపోతే ఆమె తన కుమారుడుగా స్వీకరించింది. మోషే అని పేరు పెట్టింది. మరి మోషే వాళ్ళ అమ్మ కాదండి, మరి ఫరో కుమార్తె పెట్టింది పేరు మోషేకి. నీటి నుంచి తీయబడినాడు కాబట్టి మోషే అని పిలిచిందనమాట. ఏ దేశపు ఫరో అయితే మరి శత్రువుల్ని అంతమొందించాలి అని అనుకుంటే అలాంటి బిడ్డని ఫరో సంస్థానంలోనే పెరిగేటట్లుగా దేవుడు చేశాడండి. మోషే మంచి విద్యను అభ్యసించాడు. అన్ని రకాలుగా కూడా ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి అంతా కూడా నేర్చుకున్నాడు. అంత విద్యావంతుడిగా ప్రావీణ్యుడిగా ఉన్నాడండి. అంత గొప్పగా దేవుడు మోషేని బ్లెస్ చేశాడు. ఇది సాధ్యం అంటారా? మరి దేవుడికి మాత్రమే సాధ్యమండి. కాబట్టి దేవుడికి ఏది అసాధ్యం కాదండి. మనం నమ్మటం మన పని అయితే దేవుడు ఏదైనా చేస్తాడు. మరి మోషే తల్లి ఎంతగా కన్నీరు కార్చిందో ఆ బిడ్డ కోసం, తల్లి ప్రార్థన దేవుడు విన్నాడండి. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కన్నీటితో ప్రార్థన చేస్తే ఏ పరిస్థితినైనా దేవుడు తారుమారు చేయగలడండి. ఎవరి మనసుల్లో ఆయన కూడా మార్చగలిగినటువంటి శక్తివంతుడు. ఇలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మనల్ని తప్పించడానికి ఆయన శక్తివంతుడు. మన జీవితాలని బాగు చేయడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలే కాదు మహా ఆశ్చర్యకార్యాలు చేయటకు ఆయనకు మాత్రమే సమర్థత కలిగినటువంటి దేవుడు అని మనం నమ్మాలండి. ఆ రోజు మోషే పట్ల కనికరం చూపించిన దేవుడు ఈరోజు నీ పట్ల నా పట్ల కూడా కనికరం చూపించాలని ఆశపడుతున్నాడండి. మోషే పట్ల దేవుడికి ఎంతో గొప్ప ప్లాన్స్ ఉన్నాయండి, ఎన్నో గొప్ప ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి మోషేని తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ప్లాన్డ్గా ఏర్పరచుకున్నాడు. అలాగే ఈరోజు నువ్వు నేను భూమి మీదకి వచ్చామంటే ఒక నార్మల్గా ఉండడానికి దేవుడు మనల్ని సృష్టించుకోలేదండి. మనం కూడా దేవుడు కోసం గొప్పవారు అవ్వడానికి మనల్ని దేవుడు సృష్టించాడు. ఈరోజు జీవంతో ఉన్నాము అంటే ఆయన కొరకు మనం కూడా పని చేయాలని, ఆయన యొక్క ప్రతినిధులుగా ఈ లోకంలో బ్రతకాలని మన పట్ల దేవుడికి గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడండి. కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూసేసి మనం బెంబలెత్తిపోతాం, చాలాసార్లు భయపడిపోతాం, కలవరపడిపోతాం. కానీ నువ్వేమిటికి భయపడాల్సిన అవసరం లేదండి. మనం చేయాల్సింది ఏంటి తెలుసా? మోకరించి ప్రార్థన చేయడం. పరిస్థితులు మార్చివేయడం దేవుడి పని అండి. మనం పరిస్థితుల్ని మార్చివేయలేం, కానీ మనం ప్రార్థన చేయగలం. ప్రార్థన సమస్తాన్ని మార్చేస్తుంది.
మరి మోషే జీవితంలో మనం చూస్తున్నాం ఎంత గొప్ప అద్భుత కార్యమో. అలాగే ఈరోజు నా జీవితంలో కూడా ఐగుప్తు లాంటి ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఉండొచ్చు. పాపం అనే దాసత్వంలో నుంచి కూడా మనల్ని దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే ప్రతి కలవరంలో నుంచి కూడా మనల్ని విడిపిస్తాడు. ఎవరైతే నీకు శత్రువులుగా లేచి నీ పట్ల మరి భయంకరంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే నీ పట్ల కనికరం పుట్టించడానికి దేవుడు శక్తివంతుడు. ఈరోజు నీకు ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారా, నిన్ను చూస్తేనే ఎవరికైనా సరిపోయినటువంటి పరిస్థితులను ఉన్నావేమో, ప్రార్థన చేయి. వాళ్ళ హృదయాల్ని దేవుడు మారుస్తాడు. నీ అధికారి కావచ్చు, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, నీ బంధుమిత్రులకు నీ ఎవరికి సరిపోవట్లేదేమో, కానీ శత్రువుల్ని సహితంగా మిత్రులుగా మార్చడానికి దేవుడు శక్తివంతుడు. కాబట్టి ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించినట్లయితే అప్పగిస్తావు నీ జీవితాన్ని యేసయ్యకి. పరిశుద్ధుడైన తండ్రి, మోషే జీవితంలో ఎంత గొప్ప అద్భుత కార్యం చేసావు తండ్రి. ఈరోజు మా బిడ్డల జీవితాల్లో ఎవరు ఏ పరిస్థితిని బట్టి మీ మహా అద్భుత కార్యం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.